పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరొక్కసారి అమరావతి ఉద్యమాభినందనలు, అలాగనే జైభీములు. మిత్రులారా, రేపు అనగా డిసెంబర్ 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దుర్దినం, ఒక చెడు, మరచిపోలేని రోజు. సాధారణంగా చరిత్రలో కానీ, పురాణాల్లో కానీ, రాచరికంలో కానీ, ఆధునికంలో కానీ ప్రజలందరూ కూడా కొన్ని మంచి రోజులు గుర్తుంచుకుంటారు. మంచి రోజులు ఎలా గుర్తుంచుకుంటారో చెడ్డ రోజులను కూడా అలాగనే గుర్తుంచుకుంటారు. నరకాసురుడి పుట్టినరోజు గుర్తుంచుకుంటారు, నరకాసురుడిని వధించిన దీపావళిని గుర్తుంచుకుంటారు, రావణుడి లంకను గుర్తుంచుకుంటారు, శ్రీరామచంద్రుడి అయోధ్యను గుర్తుంచుకుంటారు. 1919 భారత స్వాతంత్ర సంగ్రామంలో జలియన్ వాలాబాగ్ లాంటి దుష్టాంతాన్ని గుర్తుంచుకుంటారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తుంచుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019 డిసెంబర్ 17న మన ముఖ్యమంత్రి, మీ అందరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3 రాజధానుల ప్రకటనని బ్లాక్ డేగా, తొగ్లక్ రోజుగా గుర్తుంచుకుంటారు. మనం చరిత్రలు చూసాం. మగధరాజులైనా, శాతవాహనులైనా, శాలివాహనులైనా, ఇక్షాకులైనా, నాగార్జునులైనా, ఆఖరికి గోల్కొండ నవాబులైనా ఒక రాజధానినే పెట్టుకొని రాజ్యపాలన చేశారు. భారతదేశమైనా, అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, కెనడా అయినా, ఆఖరికి పక్కనున్న పాకిస్తాన్ అయినా, మన భారతదేశమైనా దేశానికి ఒక రాజధానినే పెట్టుకొని రాజ్యపాలన చేశారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు, తమిళనాడు మద్రాసుని, తెలంగాణ హైదరాబాదుని, కర్ణాటక బెంగళూరుని, ఇలా ఒక్కొక్క రాజధానిని పెట్టుకొని రాజ్య పరిపాలన చేసి ప్రజలను మెప్పించారు. కానీ మా ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి నచ్చల, ఆయనకు 3 కావాలని చెప్పేసానని ఆ రోజు డిసెంబర్ 17వ తారీఖున సాక్షాత్తు శాసనసభలో, ఏ శాసనసభ అయితే రాష్ట్ర రాజధాని అమరావతి అని ప్రకటించిందో, తీర్మానం చేసిందో, 3 ప్రాంతాలలోని 5.5 కోట్ల మంది ప్రజలకి సందేశం ఇచ్చిందో, అలాంటి పవిత్రమైన శాసనసభ నుంచే ఈ దుర్మార్గమైన మూర్ఖపు ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ యొక్క వంచనకి, ఆ నమ్మించి మోసం చేసిన ఆ ప్రకటనకి 4 ఏళ్ళు అయ్యింది. ఈ 4 ఏళ్ళ నుంచి రాజధాని అమరావతిలో రైతులు కానీ, మహిళలు కానీ 1436 రోజులుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రకటన రాజధాని మహిళల గుండెల్లో గుణపాలు గుచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 ప్రాంతాల ప్రజల్లో రాజధాని త్రిశంకు స్వర్గంలాగా వేలాడదీశారు. నివ్వెరపోయింది. ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ అడుగులు ఎవరి నెత్తిన వేస్తున్న పెద్ద ప్రశ్నలు మొదలెత్తాయి. మీకు తెలుసు, అమరావతిలో రైతులు కానీ, మహిళలు కానీ పడ్డ శ్రమలు, వాళ్ళకు పెట్టిన పేర్లు, ఆ నేలకు పెట్టిన పేర్లు, శైశవ దశలో ఉన్న రాజధాని అమరావతి అనే బాలుడిని వడ్లగించేసి చంపే ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి గారు. దేవస్థానం నుంచి, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి వరకు ఎన్నో పాదయాత్రలు చేశారు. ఎండక ఎండారు, వానక దడిశారు, రహదారుల మీద పడుండారు. నీచమైన పదజాలాలతో భూములిచ్చిన మహిళల్ని కంఠశోష పెట్టించారు, కన్నీరు రెప్పించారు. కంట కన్నీరు ఒలికితే ఆ ఇంట సిరి నొసగదు అంటాడు బమ్మెర పోతన. అమరావతి రైతుల కన్నీరు తగిలి, రైతుల ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పు తిప్పలు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజల మొత్తం కూడా ఆలోచించాలి. ఈ తొగ్లక్లే సందర్భంగా ఎక్కడా లేని ఒక విచిత్రమైన భాగోతం. ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినరు. న్యాయస్థానాలకేమో 3 రాజధానులు వెనక్కి తీసుకున్నానంటాడు, సిఆర్డీఏ రద్దు చట్టాన్ని వెనక్కి తీసుకున్నానంటాడు. ప్రజలకేమో 3 రాజధానులు ఉన్నాయి అని అంటాడు. నేను ఋషికొండకు పోతా, ఆ పండక్కో, ఈ పండక్కో, మరో పండక్కో నేను కట్టుకున్న 433 కోట్ల రూపాయల రాజసౌధంలోకి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి పోతాను అంటాడు. చట్టాలంటే గౌరవం లేదు, చేసిన శాసనాలంటే గౌరవం లేదు, ఆఖరికి న్యాయస్థానాలన్నా గౌరవం లేదు. ఒక చక్కని తీర్పుని, చేసిన చట్టాల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 371 పేజీల తీర్పునిస్తే రాజధానిని మార్చే అర్హత మరోమారు శాసనసభకు లేదంటే అవును అని అడ్వకేట్ జనరల్ ద్వారా చేతులూపి సలాం కొట్టి మేము రద్దు చేసుకున్నామని మళ్ళీ సుప్రీంకోర్టుకు పరిగెత్తాడు.
అక్కడికి వెళ్ళి నాకు స్టే ఇవ్వండి నేను రుషికొండకు పోతానని ఇప్పటికీ 101 సార్లు అడిగిండు. మేమెవరా మహాప్రభో, ఇది రాజ్యం, ఇది చట్టం, ఇది న్యాయస్థానం. మీరు దొడ్లో కూర్చుంటే దొడ్డి రాజధాని, పెరట్లో కూర్చుంటే పెరట్ రాజధాని, ఫామ్ హౌస్లో కూర్చుంటే ఫామ్ హౌస్ రాజధాని కాదు అని చెప్పేసి అన్నా కూడా చీకటి జీవోలు విడుదల చేసి క్యాంపు కార్యాలయాలు ఎత్తుకుపోతున్నాడు. నిన్న కూడా అడిగింది హైకోర్టు, మీరు క్యాంపు కార్యాలయాన్ని తరలిస్తున్నారని. ఏబేబే లేదు మేమేం క్యాంపు కార్యాలయం తరలించడం లేదు అంటున్నాడు. ఆచరణలో ఏమవుతుంది, మొన్న డిసెంబర్ 8న పోతానన్నాడు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఏడిపించి రాజధాని రైతుల్ని భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరో అభివృద్ధి కార్యక్రమానికి ఒక నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వకూడదు, ప్రభుత్వాలను నమ్మి భూములు ఇవ్వకూడదు అని చెప్పాడు. రైతులు భూములు లేకుండా, నేల లేకుండా ఏ పారిశ్రామికవేత్త రాడు, ఏ అభివృద్ధి జరగదు. ఎప్పుడైతే రాజధానిని గొల్ల చేశాడో, ఎప్పుడైతే హత్య చేశాడో, ఒక్క పారిశ్రామికవేత్త గుండె మీద ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టడానికి సాహసం చేయటంలా ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టావు, వచ్చే వాళ్ళందరినీ ఆపు చేశావు. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, ఈ 4 ఏళ్ళు 3 రాజధానుల ప్రకటన చేసి ముఖ్యమంత్రి గారు మీరు బావుకున్నది ఏంటి, మీరు తిన్నదేంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెట్టిందేంటి, ఏం తినిపించావు నువ్వు 3 రాజధానితో? రాయలసీమ ప్రాంతాన్నే ఉసిగొలిపావు. ఉత్తరాంధ్రలో గర్జనలో తర్జనలు బట్టి మా మీదకి, అమరావతి మీదకి కాలు దూపించావు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, దోపిడీదారులు, దొంగలందరూ కూడా అమరావతి మీద నిప్పులు కట్టారు. 4 ఏళ్ళుగా అక్కడే ఉన్నావు. ఆ శాసనసభలోనే ఉన్నావు, ఆ అసెంబ్లీలోనే ఉన్నావు, ఆ న్యాయస్థానంతోనే పరిపాలన జరుగుతుంది. నువ్వు పరదాలు కప్పుకోకపోయినా నువ్వు తాడేపల్లిలోనే ఉన్నావు. 2019 అధికారంలో రావటానికి ముందు అందరిలాగనే అమరావతిని అభివృద్ధి చేస్తాను, అమరావతి అమ్మ అన్నావు. 6 నెలల మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్నావు. ఏ ముఖ్యమంత్రిని అనిపించుకున్నావు? ఎవడు సుఖంగా ఉన్నాడు? అంగన్వాడీ కార్యాలయాలకు తాళాలు వేసే ప్రభుత్వాన్ని ఇప్పుడు చూశారా? అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేస్తే సమస్యల మీద, ఆయాలు ఆందోళన చేస్తే ఆ సమస్య పరిష్కారానికి ఏ మంత్రివో కూర్చొని సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు తాళాలు బదులు కొడుతున్నావు. నువ్వు అంగన్వాడీ కార్యాలయంలో ఉన్న ఆ బియ్యాల్లో, కోడిగుడ్లలో, ఆ చింతపండులో, ఆ మిరపకాయలు ఎత్తుకుపోతున్నావు. వాళ్ళు గగ్గోలమంటున్నారు. రాజధాని రైతులు మొన్నదా కౌలు అడిగారు. నీ కౌలు ఇవ్వటానికి మనసొప్పలా, కోర్టుకు పోతే కానీ కౌలు వస్తుంది. ఏం బాగుకున్నావు 4 ఏళ్ళు రాష్ట్రాన్ని ఉడికిచ్చి? అరే విభజిత రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, గత ముఖ్యమంత్రి బస్సుల్లో పడుకున్న రాష్ట్రం. నువ్వు బస్సులో పడుకోలేదే, నువ్వేం చెట్ల కింద కాపురం పెట్టలేదే. 34,000 ఎకరాలు 28,000 మందికి రైతులు కలిసి ఇచ్చారే, నిర్మాణాలు చేశారే. మాట్లాడితే కమ్మలంటావు, ఎడారంటావు, శ్మశానం అంటావు, ఆ నేలలే మంచిగా అంటావు, వాళ్ళు వ్యాపారులు అంటావు, ద్రోహులు అంటావు. దీని పరిపాలన అనేది, దీనికోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పదవి కావాలని మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి చేయమంటున్నావు. నీకే అర్హత ఉంది ముఖ్యమంత్రిని చేయటానికి? ఎలా అడగగలుగుతున్నావు? వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు కానీ, శరం కానీ, లజ్జ కానీ, మానవ అభిమానం ఉందా? నువ్వు రాజధాని గొల్ల చేసి, కొంపకి నింపెట్టి, కొంపని ధ్వంసం చేసి, రాజధాని కోసం వచ్చిన పెద్ద ఎత్తున ఇనప సామాన్లు ఎత్తుకుపోయావు, ఎలక్ట్రిక్ సామాన్లు దొంగిలించారు, కంకర దొంగిలించారు, రోడ్లను నాశనం చేశావు, కట్టపాములకి, తాచుపాములకి పాలు పోసి పెంచావు, ఉసిగొలిపావు. రోజుకు 2 లక్షలు 4 లక్షలు ఇచ్చి 3 రాజధానుల శిబిరం ఒకటి తగలబెట్టి రాజధానికి నిప్పి పెట్టావు. ఎస్ఎల్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి 30 రోజులు జైలుకు పంపావు. ఏం సాధించావు అంటున్నా నేను, ఏం సాధించావు? దీనికోసం ఆ పరిపాలన, దీనికోసం మళ్ళీ నీకు అధికారమా? నీ ఎమ్మెల్యేలు ఎవరు సీటు దించుతావో తెలియదు, ఎవరు సీటు ఉంచుతావో తెలియదు. ఇందుట్లో పెట్టినా లోడబంతి, ఒక్కొక్కడికి నిద్ర పట్టల్లా, రాత్రులు సీటు ఉందా లేదో చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ కనుక నా ఓటు ఉందా లేదా చూసుకున్నట్టుగా ఉదయం చూడాలి, మధ్యాహ్నం చూడాలి, సాయంత్రం చూడాలి. ఒక ప్రజాస్వామిక దేశంలో నా ఓటు ఉందా లేదా అని చెప్పేసి చూసుకునే దౌర్భాగ్యం కలిగించావు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు 2 లక్షల ఓట్లు తీసేశావు. ఎన్నికల కమిషన్ చెప్తుంది ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని. బతికున్న చంపేస్తున్నావు, సచిన వాళ్ళని బతికిస్తున్నావు. ఒక బిడ్డకి 4 తండ్రులు, ఒక ఆడ కూతురికి 5 భర్తలు, చెట్టుకు ఓటు, పుట్టకు ఓటు, ముఖ్యమంత్రి ఫోటోకి ఓటు. ఈ తగలబెట్టే పరిపాలన అగ్గిపల్ల గీసి మంటలు పెడతావా? జాన్ వేస్తే ఎంత రాష్ట్రం, 3 ప్రాంతాలు, 13 జిల్లాలు, అసలే కోయబడ్డది అడ్డంగా. దీనికి ఒకటి దోలని చెప్పేసి మధ్యస్థంగా గత ప్రభుత్వం పెడితే నేను రుషికొండకు పోతా, నేను కర్నూలుకు పోతా, ఏం చేస్తావు తగలబెట్టి?